నేను బ్లౌజ్ ఆల్రెడీ బోట్ నెక్లో కట్ చేసి పెట్టుకునేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనము ఫోటోలో చూపించిన విధంగా ఆ డిజైన్ని చేసుకోవడానికి మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు నెక్ లెంత్ 3 పెట్టుకున్నాను, షోల్డర్ లెంత్ 4 పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ 4ని హాఫ్గా చేసుకొని అక్కడ ఒక చిన్న మార్కింగ్ పెట్టుకుందాం. ఆ మార్కింగ్ పెట్టుకున్న దగ్గర నుంచి 5 ఇంచెస్ డౌన్కి మనం ఒక మార్కింగ్ పెట్టుకుందాం. అక్కడ పెట్టుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసుకొని నెక్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడికి కొంచెం క్రాస్గా పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు కరెక్ట్గా 3.75 ఇంచెస్ దగ్గరికి వచ్చింది. అంటే మనం నెక్ డ్రా చేసుకున్న లైన్లో హాఫ్. ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అందులో రౌండ్ కావాలంటే రౌండ్ నెక్ పెట్టుకోవచ్చు, లేదా డిఫరెంట్గా లీఫ్ నెక్ పెట్టుకోవచ్చు. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ పెట్టుకోవచ్చు. నేనైతే జస్ట్ రౌండ్ నెక్ పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకునేద్దాం. కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా నీట్గా కట్ చేసుకుందాం. దీన్ని నెక్స్ట్ పర్ఫెక్ట్గా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుందాం. చూసారా, కటింగ్ నీట్గా బాగా వచ్చింది. కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని మెయిన్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్కి మనము లైనింగ్ వచ్చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దానిపైన లూజ్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు అక్కడ మనం కొంచెం ఈ షేప్లో పెట్టుకున్నాం కదా, అక్కడ డోరీస్ పెట్టుకోవాలి. నేను 1 మీటర్ డోరీ తీసుకున్నాను, దాన్ని హాఫ్గా కట్ చేసుకుంటున్నాను. అక్కడ నీట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపు కూడా డోరీ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. డోరీ పెట్టుకున్న దగ్గర స్టిచ్ కొంచెం ఫిట్గా వేయాలి, అంటే డోరీ జారిపోకుండా ఉండడానికి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసుకునేసి అక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి నెక్కి. మనం ఎక్కడికైతే స్టిచ్ వేసామో అక్కడికి దగ్గరగా కట్ పెట్టుకోవాలి. అలా కట్ పెట్టుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ ఇలా తిప్పుకున్నప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని తిప్పుకుందాం రైట్ సైడ్కి. చూడండి, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు దీని పైన రైట్ సైడ్ ఉన్న క్లాత్ వైపు పైన ఒక స్టిచ్ వేసుకుందాం. అలా స్టిచ్ వేసుకోవడం వల్ల క్లాత్ అనేది స్టిఫ్గా నీట్గా వస్తుంది అన్నమాట, గూడలు లేకుండా వస్తుంది. ఇప్పుడు స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇది ప్రిన్స్ కట్లో పెట్టుకున్నాను ఫ్రంట్ పార్ట్. నేను నీట్గా అయితే వచ్చింది అన్నమాట ఫినిషింగ్. చూడండి,
బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఫినిషింగ్ ఇలా వచ్చిందండి. నేను శారీకి మ్యాచింగ్ ఉండేలాగా లేస్ వేసుకున్నాను. నెక్ చూడండి ఎంత బాగా నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చేసిందో. మొత్తం బ్లౌజ్కి అంతా నేను నీట్గా లేస్ పెట్టుకున్నానండి. బ్యాక్ సైడ్ అయితే కనుక స్క్వేర్ నెక్లో పెట్టుకున్నాను చూడండి. ఇంకా నెక్ దగ్గర వచ్చే డోరీస్ అయితే నేను హార్ట్ షేప్లో వచ్చేలాగా డిజైన్ చేసుకున్నానండి. డోరీస్ కూడా నాకు సింపుల్గా బాగా నీట్గా నచ్చిందండి. బ్లౌజ్ అయితే కనుక నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చేసింది. ఇది శారీ అయితే కనుక గ్రే కలర్ బెనారసీ సిల్క్ శారీ అండి. బ్లౌజ్ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.